రాంబాబు ముద్దుగా ఒక ఫోన్ రిసీవ్ చేసుకొని 1 నిమిషం మాట్లాడి అవతల వ్యక్తిని రైలులో ఉండమని అభ్యర్థించి మరొక ఫోన్లో మరొక నిమిషం మాట్లాడి అతనితో సంభాషణ ముగి 3వ ఫోన్లో మాట్లాడి తర్వాత తనే చేస్తా అని చెప్పి మళ్ళా మొదటి వ్యక్తితో మాట్లాడటం మొదలు. ఇంతలో ఆఫీస్ ప్యూన్ సుబ్బారావునికి ఆఫీసర్ కోదండం. సుబ్బారావు వడిగా పరిగెత్తుకొచ్చి వినయంగా చేతులు కట్టుని నిల్చున్నాడు. వెంటనే సుబ్బారావు జేబులోని 2 ఫోన్లు ఒకేసారి ఫోన్ల శబ్దానికి ఆఫీసర్ కోదండం భయభ్రాంతు. ఏమిటి సెల్ ఫోన్ల ప్రహసనం? మార్నింగ్ వాక్ వెళ్తే రోడ్డు మీద ప్రతి ఒక్కడు సెల్ చెవులో పెట్టుకొని ప్రత్యక్షం. ప్రతి ఒక్కడు సెల్తో మాట్లాడుతూ కానీ పక్కవాడిని పట్టించుకోవటం లేదు. అవును సార్, ఇప్పుడు సెల్ ఫోన్ రూపాయికి వచ్చేసింది. అందువల్లే ఆ క్లిప్పునే తినేవాడితో సహా అందరూ కొన్నారు. అదే రోజు కోదండం 10 మంది సభ్యులతో సెల్ ఫోన్ వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేసి సభలో ప్రారంభోపన్యాసం చేసి, మిత్రులారా, ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకర సమస్య సెల్ ఫోన్ల వల్ల ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు బలైపోతున్నారు. సెల్ ఫోన్ రూపాయికే అవుతుంది. ఈ సెల్ ఫోన్ సమస్య ఇలాగే కంటిన్యూ అయితే సమాజం ఎటువైపు పోతుందో ఎవరికీ తెలియదు. మన సభ్యుడు వీధినా తిరిగి సెల్ ఫోన్ వ్యతిరేక ప్రచారం చేయాలి. పట్టణంలో కొందరు సెల్ ఫోన్ వ్యతిరేకదారుల సభ్యుల సభా ఉపన్యాసాలు మంత్రముగ్ధలై సంఘంలో సభ్యులుగా చేరిపోయి వెంటనే కోదండం తమ సంఘ ప్రగతి ముగ్ధరై చుట్టుపక్కల పట్టణాలలో ఉన్న తమ సంఘానికి బ్రాంచీలు ఏర్పాటు. ప్రతి సంఘానికి ఒక ఆరితేరిన అధ్యక్షుడిని నియమించారు. 2 నెలల్లో దేశమంతటా కొన్ని వందల సంఖ్యలో సెల్ ఫోన్ వ్యతిరేక సంఘాలు అయినా కోదండానికి సభ్యులకు ఇంటర్వ్యూ ఇచ్చారు ముఖ్యమంత్రి. కోదండ ఉపన్యాసానికి ప్రభావితుడై ముఖ్యమంత్రి తన జీబులోని సెల్ ఫోన్ తీసి పక్కనే ఉన్న కిటికీలోంచి బయటికి విసిరారు. ఇతర మంత్రులు కూడా. చూడండి కోదండం గారు, మీ ఆశయం నాకు నచ్చింది. సెల్ ఫోన్కి సమాజంలో ప్రతి వ్యక్తి బానిసైపోయారు. రూపాయికి సెల్ ఫోన్ అమ్మడం ఏమిటో ప్రతి వ్యక్తి కూడా చేతిలో పట్టు తిరగటం ఏమిటి? ప్రధానమంత్రి గారు, మీరేం చేస్తారో నాకు తెలుసు. దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఏ వ్యక్తి దగ్గర ఒక్క సెల్ ఫోన్ కూడా కనపడదు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తితో మనసారా నోరు విప్పి మాట్లాడుకోవాలి. ఇదే నా ఆకాంక్ష. నీ కోరిక 2 రోజుల్లో నెరవేరు. సెల్ ఫోన్ నిరోధక బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయి. సెల్ ఫోన్ నిరోధక చట్టాన్ని తెస్తాం. సాధించిన విజయాన్ని పురస్కరించుకు చేతిలో దేశంలో నెలకొంది ప్రశాంత దృష్టిలో ఉంచుకొని కోదండం ల్యాండ్ ఫోన్ నిరోధక చట్టం అమలుకు కూడా కృషి చేసి అందరిలో సఫలీకృతం. విజయ గర్వంతో ఊడి తర్వాత సమాజ ప్రజలు తండోపతండాలుగా తన దగ్గర ఉన్న పోస్టాఫీసులకు పరిగారు. వాళ్ళు, సార్, ఒక పోస్ట్ కార్డు ఇవ్వండి, ఒక ఇన్లాండ్ లెటర్, 5 రూపాయల స్టాంపులు 10 అట్లా. స్పీడ్ పోస్ట్ అంటే ఏమి, క్యూఎం అంటే ఏమి, అలా అందరి ఉత్తరం రాయడం ఎలాగూ నేర్పే కోచింగ్ సంస్థలు కూడా ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నారు. దాంతో పోస్ట్ మాస్టర్లందరూ స్టాక్ తగినట్టు నోరు తెచ్చి అలాగే ఉన్నారు. స్వాతి వీక్లీ ఆగస్టు 2000. హృదయ వైశాలి. కల్పన ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్న చిరునవ్వుతో అడిగాడు భర్త పలకరింపులు ఒక్కోసారి ఉలిక్కిపడింది. నా స్నేహితురాలు వందన గురించి ఆలోచిస్తుంది. ఏమిటంత సీరియస్ మ్యాటర్? నీకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా, అదే విషయం ఆలోచిస్తుంది. నా స్నేహితురాలు వందన కంటే మనం ఒక మెట్టు ఎక్కువగా ఉండాలి, లేదా కనీసం వాళ్ళ స్థాయిలో సమానంగా ఉండాలి. అంతేకాని వాళ్ళకంటే తక్కువగా ఉండకూడదు. నీ మనోభావం నాకు అర్థమైంది కల్పన. నీ స్నేహితురాలు నీకంటే మంచి ఉద్యోగం చేస్తుంది. ఆమె భర్త కూడా నాకంటే మంచి ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడు. వారికి మనకి చాలా వ్యత్యాసం. వారితో పోటీ పడటం చాలా కష్టం. నువ్వు అలా పోటీ పడితే చివరికి నీకు మనస్తాపమే మిగులుతుంది. అంటే ఎలాగండి? నా స్నేహితురాలు నాకంటే పై స్థాయికి వెళ్ళటం నాకు బాధగా ఉండదా? నీ అభిప్రాయం నిజమే, కానీ నా ఉద్దేశం ఏమిటంటే మనం ఇప్పటికే వేగంగా కొన్ని మెట్లు ఎక్కాం. అదే వేగాన్ని కాస్త పెంచి పొదుపులో జాగ్రత్తగా తెలివిగా టెక్నిక్స్ ఉపయోగి మరికొన్ని మెట్లు ఎక్కగలిగింది.
2 ఏళ్లలో వారి స్థాయికి చేరుకుంటాం. వారి స్థాయిని కూడా అధిగమించాలంటే విషయాన్ని తర్వాత ఆలోచిస్తానందుక. అయితే ఆ కష్టమే కల్పన. నీ స్నేహితురాలు వందన వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, కారు కొన్నారు, గోల్డ్ బాగా సంపాదించారు. మనమైతే ఇప్పటికి ఇల్లు మాత్రం కట్టాం, అన్ని మెట్లు దిగువలో ఉన్నాం, అన్ని మెట్లు ఇప్పటికి ఎక్కగలుగుతాం. ఇవన్నీ ఆలోచించే ఈ విషయం మీతో డిస్కస్ చేస్తున్నానండి. మనం వాళ్ళతో సమాన స్థాయికి ఎదగాలంటే ఏ విషయంలో కష్టపడాలో, ఏ విషయంలో త్యాగం చేయాలి, ఎటువంటి అవసరాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ అవసరాలను నిర్లక్ష్యం చేయాలి, ఒక ప్రణాళిక వేసుకో. ఈరోజు మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఆ ప్రణాళిక ఈరోజు కాసేద్దామని. ఒకే కల్పన, ఈ విషయంలో నేను పూర్తిగా సహకరిస్తాను. ఈ రోజు నుంచి నువ్వే ఆర్థిక మంత్రి. ఆ రోజు సాయంకాలం కల్పన, అరవింద్ ప్రశాంతంగా కూర్చొని ప్రణాళిక వేస్తున్నారు. మమ్మీ ఏమిటి వ్రాస్తున్నారు? 7వ తరగతి జరుగుతున్న శ్వేత మన వందలాంటి వాళ్ళ కంటే గొప్పవాళ్ళం కావాలని డబ్బు ఎలా పొదుపు చెయ్యాలో భలే భలే. అయితే మనం వందలాంటి వాళ్ళలా కారు కొనుక్కుంటావా? అవును. అలాగే మమ్మీ. మరుసటి రోజున కల్పన ఆఫీస్ పనిపై క్యాంపుకి వెళ్ళి వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. కల్పన గేటు తెరుచుకొని లోగానే శ్వేత ఒక్క పరుగున, అమ్మా శ్వేత, బావునా మమ్మీ, నీకు గుడ్ న్యూస్. ఏమిటి మమ్మీ? మనం అందలాంటి వాళ్ళకంటే గొప్పవాళ్ళం అయిపోయాం. శ్వేత ఆశ్చర్యపోయి, ఎలా? అదేం కాదు మమ్మీ, కావాలంటే డాడీ రండి. ఏమిటండి? అవును కల్పన, ప్రస్తుతం మన 100 వాళ్ళ కంటే గొప్ప. అరవింద మాటలు కాదు. 100 వాళ్ళు వారం రోజుల్లో ఇంట్లో లేరు, ఏదో ఊరు వెళ్ళారు. నిన్న రాత్రి 100 వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బు పూర్తిగా దోసుకొని కారుతో సహా ఉడాయించారు. అందువల్ల శ్వేత అలా 100 వాళ్ళకు ప్రస్తుతం ఇల్లు తప్ప ఏమీ మిగలేదన్నాడు ఆను. అతని మాటలు కల్పన ఒక్కసారి షాక్ అయి వెంటనే ఆమెకి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. ఏమిటి మమ్మీ, నువ్వేగా వందనాంటి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కావాలను? శ్వేత అమాయకపు మాటలకు కల్పన దుఃఖభారం మరింత. అది కాదు శ్వేత, వందనాంటి నాకులాగానే ఎన్నో కష్టాలు పడి నేను పై స్థాయిలో కనపడటం కోసం నా స్నేహితురాలు దిగువ స్థాయికి జారిపోకూడదు. కల్పన బాధపడు. నీకు నీ స్నేహితురాలపై ఎంత ప్రేమ ఉందో నేను గ్రహించా. ఒకప్పుడు నీ మనసును కూడా నేను సరిగ్గా గ్రహించలేకపో. నీదంతా అసూయను. ఈరోజు నీ మనస్సులో స్వచ్ఛత చవి చూశా. ఎదుటివారి ఔన్నత్యానికి ఈర్ష్యపడటం సహజం, కానీ అంత మాత్రం చేత వాడు పాడైపోవాలని కోరుకోవటం అమానుషం. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. వాళ్ళని పడగొట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించినట్టు భావించకూడదని నీ ఆలోచనలోని గొప్పదనం నాకు బాగా అర్థమై. కల్పన ప్లీజ్ బాధపడు. 100 కష్టార్జితం ఎక్కడికి పోదు, త్వరలోనే వాళ్ళకి దక్కుతుంది అంటూ హృదయపూర్వకంగా ఆమెను ఓదార్చాడు అరవింద్. కథా తేదీ జనవరి 2008. బాబోయ్, వేసవి సెలవు. తన 10వ తరగతి పరీక్షలు కూడా రాసేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు రవి. పబ్లిక్ పరీక్షల కోసం చదివి నిద్రాహారాలు, పరిసరాలు కూడా పూర్తిగా మర్చిపోయి పరీక్షలైపోగానే తన గుండెలపై గల భారం పూర్తిగా దిగిపోయిన హాయిగా గాల్లో తేలిపోదు ఆకాశంలో విహరించే విహంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అర్హత సంపాదించిన ఫీలవుతున్నాడు రవి. అతని ఆలోచనలు గగనతనంలో విహంగం కంటే వేగంగా విహరించసాగి తను రేపటి నుంచి స్వేచ్ఛగా తిరగవచ్చు.
కొడితే కొట్టాలరా శిక్ష. ఏరా రవి ఏమిటా హుషారు, ఏమిటి విషయం మన మమ్మీ? అందుకే హుషారు, చదువు తపస్సుపోయింది తప్పదు. మమ్మీ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాల్సిందేనా? కంప్యూటర్ క్లాస్కే కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు కూడా. మరో గంట తర్వాత ఇచ్చారా? రేపటి నుంచి వేసవి సెలవులు కదా, నువ్వు 1 గంట కారు డ్రైవింగ్ నేర్వాలి. చూడు రవి, అది హతాశుడైపోయి అదే రోజు రాత్రి భోజనం చేస్తూ సుమతి కొని రేపటి నుంచి ఉదయం అంతా ఒక కంప్యూటర్ క్లాస్, కరాటీ, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రైవింగ్ తెలిసినట్టుగా తలుపాడు. వేసవిశాల ఊహలన్నీ రెక్కలొచ్చిన పక్షిల ఎగిరిపోయాయనే బాధ తట్టుకోలేకపోయాడు. 10వ తరగతి ఫేర్వెల్ ఫంక్షన్లు తమ తెలుగు మాస్టర్ తమ క్లాసును ఉద్దేశించి చేసిన ప్రసంగం రవి చెవుల్లో మారు మోగు. ప్రియమైన విద్యార్థులారా, పబ్లిక్ పరీక్షల అనంతరం వేసవి సెలవులు మీరు చక్కగా ఎంజాయ్ చేయరు. మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి బాంధవ్యాలు అన్నీ తెలుసుగా. మరొక తెలుగు మాస్టర్ సందేశం జ్ఞాపకం. తెలుగు మాస్టర్ చెప్పినట్టు తన బంధువులను ఎప్పుడు కలుసుకుంటా, బాంధవ్యాలు ఎప్పుడు ఉదయం 6ంటికే తల్లి సుమతి రవిని నిద్రలేదు. ఈ రోజు నుండి తనకు వేసవి బాబూ వేసవి సెలవు అనిపించి అతిథి దేవోభవ. ఉదయం 7 గంటల వేళ చికెన్లో టిఫిన్ రెడీ చేస్తోంది పార్వతి. ఇంతలో కాలింగ్ బెల్ మోగటంలో వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి, వయసు 50 ఉండొచ్చు. అతని వదనలు పరిశీలనంగా చూసింది. పూర్తిగా అపరిచిత వ్యక్తి. మీరు, నేను మా పార్వతి కుటుంబరావు 20 ఏళ్ల క్రితం మీరు మేము విజయవాడలో పక్క పోస్టర్లో ఉంటున్నాం. చెప్పమ్మా సుబ్బయ్య. చెప్పు. మా అమ్మాయిదేమో అది నాకు తెలియదు. ఆ ఫోన్ ఎక్కడిదో నేను మర్చిపోయా. అది విజయమ్మ ఏదో ఉంటుంది. విజయ విజ్జి, VIJGI. సాధారణంగా అందరూ అమ్మాయి కూడా, మా అమ్మాయి కూడా అదే పెడుతుంది. పనిచేస్తుందా అన్నాడా పని? అవును, కొత్త పాస్వర్డ్ వీడు పెట్టలేడా ఇప్పుడు? విజ్జి పెట్టి చూడు, మరి నాకు తెలియదు. నేను అసలు ఎక్కడో ఇక్కడ ఉంటే దొరికితే తీసి పెట్టాను అంతే. నేను మర్చిపోయా దానికంటే. చూపించు. మరే నిన్న పొద్దున ఎప్పుడు ఫోన్ చేశాను, నువ్వు కనపడలా.